యేసయ్య నామముకే మహిమ కలుగును గాక. మరొక సంవత్సరం మనకు అనుగ్రహించిన యేసయ్య నామముకే మహిమ కలుగును గాక. యేసయ్య కరుణ చొప్పున కృప చొప్పున తన యొక్క పని నిమిత్తం ఈ ఆయుష్ను మనకిచ్చాడు. మనకన్నా ముందు ప్రభువును సందులో చేర్చబడినటువంటి వారందరూ కూడా దేవుని కనికరంలో ప్రేమలో ఆయన అనుసరించిన వారు ఆయన పనిని ముగించి వారు ప్రభు సన్నిధి చేర్చబడి ఉన్నారు. ఇంకా మనకు ఇవ్వబడినటువంటి ఈ పని సంపూర్ణంగా చేయుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి మనల్ని ఉంచాడు. కాబట్టి విధేయులయ్యి ఆయనను గౌరవిస్తూ ప్రభునందు మృతులైనటువంటి వారి విషయం కన్నా మనమున్నవారు గొప్పవారు అయితే కాదు, కానీ మనకి అప్పచెప్పబడిన పని పూర్తి అవల అంతే తప్ప మన దేవుని కనికరం చొప్పున మనకి ఆయుష్ ఇవ్వబడింది అంటే పని ఉందని, అంతేగాని మన గొప్పవారైనందుకు కాదు, మన నీతిమంతులైనందుకు కాదు. నీతిమంతులు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే నీతిమంతులు తమకు ఇవ్వబడిన పని పూర్తి చేసుకుని దేవుని సన్నిధికి వెళ్తారు. అది దేవుని యొక్క కనికరం చొప్పున అది దేవుడు పని ఏదైతే మనకి ఇచ్చాడో అది భూమి మీద చేయాలి, చేసి దేవుని రాజ్యంలో మనం చేర్చబడాలి. కాబట్టి మరొక సంవత్సరం మనకు అనుగ్రహించబడింది. ఇచ్చిన ఈ నూతన సంవత్సరానికి ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ఆయనకి విధేయులయ్యి ఆయన పనిచేయుటకు దేవుడు మనకి సహాయం చేసే విధంగా మన క్రియలు మన ప్రవర్తన ఉండులాగన దేవుడు మనకు సహాయం చేయనుగాక. జీవించున్నటువంటి మనం ఇవ్వబడిన పని సరిగ్గా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆ పని ఏంటన్నది నేర్చుకుని దేవుని దగ్గర పాసనలు అడిగి పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుని మనం ముందుకు సాగాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మనతో తన వర్తమానం చేత మాట్లాడునుగాక. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే కరుణతో యూదుల్ని అన్యజనుల్ని ఒక పాత్రలో ఉంచగలిగినటువంటి ఉంచగలడు యేసయ్య ఒక పాత్రలో ఇరువురిని కూడా ఉంచుటకు ఆయన కరుణతోనే ఇది జరుగుతుంది. ఆ కరుణ పాత్రను గురించినటువంటి విషయాన్ని సార్వభౌముడైనటువంటి యేసు వారిని, సృష్టికర్త అయినటువంటి దేవుడిని, పరిశుద్ధాత్మ యొక్క చర్యల్ని మనం ఈరోజు దేని కనికరం చొప్పున ధ్యానిద్దాం. ఇది ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తము, అలాగే అన్ని జనుల నిమిత్తము పౌలు గారు రోమిలు రాస్తూ 9వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఈరోజు ధ్యానాంశంగా తీసుకుంటాం జరిగింది. అలాగే ఈ రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయ ధ్యానానికి ముందుగా చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, నా పరలోకమందున మా తండ్రి, నామన స్తోత్రం, దయగల రాజా, ప్రేమగల మా దేవ, నీ కృపకే స్తోత్రం. మా ప్రభా మరొక నూతన సంవత్సరం మాకు ఇచ్చావు. మేము దేవ పవిత్రులు యథార్థవంతులని కాదు, నా ప్రభా మాతో చేయాల్సినటువంటి పని ఇంకా నీకు ఉంది నాయనా. నీ సన్నిధికి చేర్చబడిన వారు, నీ మహిమలోకి వచ్చిన వారు, మా ప్రభా నీ వాక్కు ప్రకారం నడిచినటువంటి వారు నీతిమంతులుగాను దేవా తండ్రి నాయన, నువ్వు వారిని ప్రేమించి వారికి అప్పచెప్పబడినటువంటి పనిని పూర్తి చేసుకుని నీ దగ్గరికి వెళ్ళారయ్యా, నీ దగ్గరికి వచ్చారు. అలాగే మాకు ఇవ్వబడినటువంటి పని ఇంకా మిగిలి ఉంది. నీ రాకడ ఆలస్యమైతే నీ రాకడ వరకు ఆ పని చేయించుకోగలవు, చేయుటకు మాకు శక్తిని, బలాన్ని ఇవ్వగలవు, జ్ఞానాన్ని ఇవ్వగలవు, పరిశుద్ధాత్మని ఇవ్వగలవు నాయనా. నీ సహాయం మాకు అందించి నడిపించగలవు. కాబట్టి కృతజ్ఞులమై ఇవ్వబడినటువంటి ఆయుష్లో నీకు మహిమార్థంగా యథార్థంగా నా ప్రభా నీకు మహిమార్థం జీవితం జీవించటకు, నీ మీద ప్రేమతో మేము చేయుటకు మాకు కావలసిన సహాయం తెచ్చండి. ఈ పని నాయనా విధేయతతో మేము చేయుటకు సహాయం చేయండి. మా ప్రభా కేవలం నీ కృప చొప్పున మాకు ఇవ్వబడినటువంటి ఆయుష్లో మేము నిన్ను గణపరచుగటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నీ సహాయం పొందుకుని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్ను దేవా తండ్రి నీకు మహిమార్థం వినియోగించుకుంటూ, నీ పని నిమిత్తం వినియోగించుకుంటూ సహాయం చేయమని, కాపుదల దయచేయమని యేసునామమున నడుచున్నాం పరమతండ్రి, ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేడు ధ్యానాంశం ఏంటంటే కరుణతో యూదుల్ని అన్యజనుల్ని ఒక పాత్రలో ఉంచగలిగేటువంటి వాడు యేసయ్య. ఈ అంశాన్ని రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొత్తం కూడా ఉన్నటువంటి అంశం అయితే ఇద్దరిని కూడా, అంటే పౌలు గారు యూదుల్ని తెలియపరుస్తూ యూదులతో అలాగే అన్యజనుల విషయమై ఇద్దరిని కూడా కృప చూపించాడు ఆయన. అంతే, మనం యూదులు అయినంత మాత్రాన, అంటే పౌలు గారికి ఆయన యూదుడు, ఇశ్రాయేలీయులు జనానికి సంబంధించిన వాడు. అటువంటి పౌలు గారు
ఆయనకి అప్పచెప్పబడినటువంటి అన్యజనులకు సువార్త అప్పచెప్పబడింది యేసయ్య ద్వారా. అప్పచెప్పబడినటువంటి ఆ పని చేయాలంటే తన సహోదరుల కొరకు కూడా ఆయనకి ఒక ప్రేమ ఉంది. ఎందుకంటే 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు వాళ్ళ గురించినటువంటిది, వాళ్ళ విషయం అయితే ఏదైతే ఉందో దేవుడు మొదటగా వాళ్ళని ఎన్నుకున్నాడు, మొదటగా వాళ్ళని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మనకు అనుగ్రహించబడింది ఇది. ఇవన్నీ మనలో ఏదైతే జరిగిన విషయాలు ఉన్నాయో 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్రము, ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానమును వీరివి. పితరులు వీరివారు. క్రీస్తును శరీరమును బట్టి చూస్తే క్రీస్తు కూడా వీళ్ళలో పుట్టాడు. అయితే అన్యజనుల విషయమై యూదులతో చెప్తూ యూదులైనటువంటి మన విషయంలో జరిగినటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా యూదా జాతిలో నుంచే రావడం జరిగింది. యూదులలో నుంచి అంటే పాత నిబంధన గ్రంథం ప్రకారం యేసుక్రీస్తు వారు కూడా రావడం జరిగింది. అయితే ఆయన ఏంటంటే వాగ్దానం చేశాడు. ఈరోజు నూతన సంవత్సరానికి వాగ్దానాలు ఉంటాయి. ప్రతి సంఘంలోనూ ఒకటిగాను, లేకపోతే ప్రతి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటిగాను, 10 మంది ఉంటే 10, 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి ఎట్లాగైతే వాగ్దానాలు ఇస్తారో వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలని కూడా ఇందులో బైబిల్లో ఇవ్వబడినటువంటి మాటలే వాగ్దానాలుగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే అసలైన వాగ్దానాలు ఏంటంటే బైబిల్లో ఏదైతే వాగ్దానం దేవుడు అబ్రహాం గారికి చేశాడో అవన్నీ లిఖించబడ్డాయి. అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. మనం అన్నీ చూస్తున్నాము. ప్రతి వాగ్దానం కూడా ఏమవుతుందంటే నెరవేర్చబడాలి. తీసుకోవటమే కాదు, నెరవేర్పులోకి రావాలి. కాబట్టి ఆల్రెడీ మన యేసయ్య వీటన్నిటిని కూడా నెరవేర్చేశాడు ఆయన సిలువలో. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే ఆయనకి కరుణ పొందే విధంగా మనం నడవాలి. ఆయన వెంటాడాలి. ఆయన మాటలను కూడా మనం వెంటాడి ముందుకు కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దాని ప్రకారం మనం నడవాలి. అయితే ఈరోజు ఈ వాక్య సందేశం ఏంటంటే ఒక పాత్రలు ఇద్దరు ఉంచడం కష్టం. ఈ లోకంలో ఒక ఇద్దరిని కలిసి ప్రయాణం చేయడం కష్టం. చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు అది. ఒకళ్ళు అటు అంటే ఒకళ్ళు ఇటు అంటారు. ఒకళ్ళకి నేను ఎక్కువ నేను తక్కువ అంటారు. నేను అందంగా ఉన్నా నువ్వు అందంగా లేనండి. నా దగ్గర డబ్బు ఉంది నీ దగ్గర డబ్బు లేదు. ఇటువంటి వాడిని ఒకడేమో నేను నీతిమంతుడు అంటాడు, ఇంకోటి పాపిని అంటాడు. ఇద్దరిని కలిపి ఒక పాత్రలో ఉంచడం కష్టం. అసలు ఇద్దరు కూడా గమనించాల్సిందేంటి? మనం ఇద్దరం పాపులమేరా. మనం ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత గొప్ప జాతి అయినా, ఏదైనా సరే ఇద్దరం కూడా పాపులోనే గ్రహించాలి. ఈరోజు డబ్బు ఉందంటే ఏదో దేవుని కరుణ పొందాను అనుకో, లేదంటే ఏదో దేవుని కరుణ పొందాను అనుకో. ఎందుకని? అంతే. అది దేవుని స్ట్రాటజీ. అది ఉన్నా లేకపోయినా దేవుడి కరుణ, దేవుడు నాతో ఉంటే చాలు. ఈ విధమైనటువంటిది మనకి గ్రహింపు కావాలి. అయితే ఇద్దరు కలిసి ఉండటం కష్టం. ఇద్దరు ఒక పాత్రలో తీసుకురావటం అంటే కష్టం. ఒక స్టేజీ మీదకి తీసుకురావడం కష్టం. ఈ లోకంలో ఇద్దరిని విడగొట్టేదే దుష్టుడు. ఇద్దరిని కలిసి పని చేయనివ్వదు. అది ఇద్దరు ఐక్యతతో పని చేయాలంటే కష్టం చేస్తుంది. అది కష్టం. అది కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇద్దరిని కూడా ఒక పాత్రలో ఉంచుతున్నాడు ఆయన. అందుకనే ఈ 9వ అధ్యాయాన్ని షార్ట్కట్లో ఈరోజు సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నాను. పూర్తి వివరణ వీడియో రూపం కూడా తర్వాత దేవుని కనుక చొప్పున చేయాలని ఆశ ఉంది ఈ మాటలని. అయితే ఈరోజు షార్ట్కట్లో ఏంటంటే ఈ 9వ అధ్యాయంలో ఒక యూదుల్నే కానీ అన్యజనులనే కానీ ఇద్దరిని ఒక పాత్రలో కరుణ పాత్ర ద్వారా యేసయ్య ఒక్కటిగా చేయాలని, ఇద్దరిని ఒకటిగా ఉంచాలని అందరికి ఊరికే ఇచ్చాడు గ్రేస్. ఏదో పెద్ద కష్టపడిపోయినందుకు ఏది ఇవ్వలేదని చెప్పడానికి ఏం చేశాడంటే ఆయన ఏం చెప్తున్నాడంటే 9వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాం గారిని చూపిస్తున్నాడు. అబ్రహాం గారికి శారా గారి ద్వారానే కలిగే కుమారుడు వాగ్దాన పుత్రుడు. ఒకవేళ ఆగర్ గారి ద్వారా ఇష్మాయిల్ వచ్చినా, కెతురా ద్వారా ఇంకో కుమారుడు వచ్చినా అది సంబంధం లేదు. వాగ్దాన పుత్రులు వాళ్ళైతే కాదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్రహాం గారికి పుట్టినోళ్ళందరూ కూడా వాగ్దాన పుత్రులు ఎవరు
కానీ ఆయన కరుణ చొప్పున ఆయన ఇష్టం అది. శారా గారికి ఇద్దరికి మీరిద్దరూ ఆ లా ప్రకారం చట్టరీత్యా మీరిద్దరు భార్యాభర్తలు, మీ ఇద్దరిని పిలిచాను, మీరిద్దరు వచ్చారు ఊరి నుంచి, కాబట్టి మధ్యలో జరిగే విషయాల్ని పక్కన పెట్టేశా, మీ ఇద్దరికి జన్మించిన కుమారుడు అయిన ఇస్సాకే వాగ్దాన పుత్రుడు. ఇక్కడ ఒక మాట. తర్వాత రెండోదిగా చూసినట్లయితే యాకోబు ఏశావుని చెప్తున్నాడు ఆయన. యాకోబు ఏశావులు అంటే ఇద్దరు పుట్టక మునిపే, ఒకడు మేలైనను కీడని చేయక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పేశాడు. ఇది ఆయన ఇష్టం, అది అంతే. వాళ్ళు ఇక్కడ అబ్రహాం గారికి శారా ద్వారా ఇద్దరి ద్వారా వచ్చే పుత్రుడు వాగ్దాన పుత్రుడు ఒకటి. రెండోదిగా చూస్తే యాకోబు ఏశావు విషయంలో ఆయన ఇష్టం, అది ఆయన నిర్ణయించుకున్నాడు అంతే. పెద్దోడు చిన్నోడు దాసుడు అవుతాడు, ఇంకంతే ఆయన నిర్ణయం అది. రెండోదిగా చూస్తే మోషేను ఫరో విషయంలో, ఫరో గారి విషయంలో మోషే గారి విషయంలో ఆయన చెప్తున్నాడు అనమాట. ఈ మధ్యలో మనం గమనించాలి ఏంటంటే 9:14 మాట అంటాడు ఆయన, కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయము కలదా అంటే లేదు. అబ్రహాం గారికి మొదట పుట్టిన ఇస్మాయేలు హాగర్ ద్వారా వచ్చేస్తే కుదరదు అక్కడ. ఆయన వాగ్దానంలో చెప్పాడు, ఆయన చెప్పింది ఏంటి? అబ్రహాం శారా గారు అంతే, ఇస్సాకు ఆయన వాగ్దాన పుత్రుడు అంతే. యాకోబు దాసుడు అవ్వాల్సిందే ఏశావు అంతే. దేవుళ్ళు అన్యాయం ఉందా కలదా అట్లా అనద్దు. అలా అయితే మోషే విషయంలో చూడండి. మూడోదిగా చూస్తే మోషే గారు ఫరో, వీళ్ళిద్దరు ఎవరు? ఫరో ఇశ్రాయేల్ ప్రజలు హింసపెట్టేవాడు, మోషే గారు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు. అయితే ఎవరిని కరుణింతును వాడిని కరుణింతును, ఎవని ఎడల జాలి పడుతును వాని ఎడల జాలి పడుతునని 15వ వచనంలో 9వ అధ్యాయంలో కనబడుతుంది. అలాగే అదే 9వ అధ్యాయం 17లో కూడా చెప్పబడిన మాట ఏంటంటే 18లో, కావున ఆయన ఎవరిని కనికరింపగోరును వాని కనికరించును, ఎవరిని కఠినపరచగోరును వాని కఠినపరచును. ఇక్కడ ఫరో విషయంలో చూస్తే ఆయన 17వ వచనం, 9వ అధ్యాయం 17వ వచనం, నేను నీ యందు నా బలమును చూపుటకును నా నామమును భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించింది. ఆయన నియమించింది ఎవరిని? ఫరోని నియమించింది. ఎందుకంటే దేవుని బలాన్ని చూపించటాకండి. ఇక్కడ మోషే ఫరో గారిని చూపిస్తున్నాడు. అలాగే రూపింపబడినది రూపించిన వానితో చెప్పున, నన్ను ఎందుకు ఇలా చేసావు అన్నది ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయి. రూపింపబడినది రూపించిన వానితో చెప్పుద్దా? ఏదైనా ఒక పాత్ర ఉంది, నన్ను ఎందుకు ఇలా చేసావు అంటానికి వీల్లేదు. ఇక్కడ కూడా ఆయన సార్వభౌమత్వం కనబడుతుంది. అలాగే ఒకటి ఘనతకి ఒకటి ఘనహీనతకి, 21వ వచనం, ఒకటి ఘనతకంట ఒకటి ఘనహీనతకి ఒక పాత్ర, అది కూడా ఆయన ఇష్టమే. అలాగే ఇక్కడ 23వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, 9వ అధ్యాయం 23వ వచనం రోమిలో రాసిన పత్రిక, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలెననేమి. ఆయన తన మహిమైశ్వర్యాన్ని కరుణాపాత్రలో ఇద్దరిని, అంటే యూదుల్ని అన్యజనులను ఉంచి ఆ మహిమైశ్వర్యాన్ని ఆయనకి వాళ్ళకి ఇవ్వాలని ఆయన కోరిక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇద్దరు కూడి నడుస్తారా అంటే సమ్మతించి నడవగలరా? లేదు, కానీ ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. అది ఎలాగా? ఎవని కరుణింతునో వాని కరుణింతును, 15వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనం, ఎవని ఎడల జాలి పడుతునో వాని ఎడల జాలి పడుతును. అయితే ఇక్కడ 23వ వచనంలో కరుణాపాత్ర యూదుల నుండి మాత్రం కాక అన్యజనుల నుండి కూడా ఆయన పిలిచిన మన ఎడల, అంటే యూదులైనటువంటి మన ఎడల తన మహిమైశ్వర్యం కనపరచవలననేమి. మన వలన ఆయన ఒకవేళ మహిమైశ్వర్యమును కనుపరచవలనేమి. ఆ ప్రకారమే నా ప్రజలు కానీ వారికి నా ప్రజలనియు, అంటే ఇక్కడ హోషేయ గ్రంథంలో 1:10 చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే అన్యజనుల విషయమై ఆయనలో నా ప్రజలు కాని వారికి నా ప్రజలని పేరు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. అన్నీ ఆయన ఇష్టం అది. ఇక్కడ యూదులను కూడా ఆయన ఎన్నుకోవటం, అంటే యాకోబుని ఏశావుని చూసినట్లయితే డిసైడ్ చేసింది క్రియలు బట్టి కాదు, వాళ్ళు పుట్టక మునిపే వాళ్ళని డిసైడ్ చేసాడు అంతే. అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాం గారికి శారాకి. ఈ మధ్యలో పిల్లలు వచ్చిన కుదరదు, వాగ్దానం వాళ్ళదే, ఆయన ఇష్టం అది. అదేంటి ప్రథమ సంతానం కదా, నువ్వు కాదు, నీకు వాగ్దానం చేశాను ఇంక అంతవరకే.
అలాగే నా జనులు నా ప్రజలు కాని వారికి నేను చేస్తానంట, నా ప్రజలని పిలుస్తున్నానంట. ఎవరాళ్ళు? అన్యజనులు. అసలు ప్రియురాలు కాదు, కానీ ప్రియురాలని పిలుస్తున్నారు, పేరు పెట్టుదును అని. ఆయన ఇష్టం అది. సార్వభౌముడైనటువంటి దేవుడు. మరియు 26వ వచనం, మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టుదును. ఈ విషయమే యెహోషువ గ్రంథంలో చెప్పబడుతున్న మాట. 27వ వచనం, మరియు ప్రభు తన మాట సమాప్తి చేసి క్లుప్తపరిచి భూలోకమునందును దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయా ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్న మాటని తెలియపరుస్తున్నాడు. అంటే ఎంతమంది ఇసుక రేణువులు ఉన్నా కూడా మిగిలేది ఏంటి? శేషమే. ఆ శేషం ఎవరు? ఆయన ఇష్టం. ఆయన ప్రేమించేవాళ్లే, ఆయన మాట అంగీకరించే వాళ్ళ కిందే వస్తారు వాళ్ళు. 29వ వచనం, మరియు యెషయా ముందుగా చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి ప్రభు మనకు సంతానము శేషింపచేయకపోయిన ఎడల, ఒకవేళ సంతానం కనుక శేషించిన సంతానం లేకపోతే, ఆయన ప్రేమించిన వారిని, ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని, ఆయన మాట విన్నవారు లేకపోతే సొదొమ గొమొర్రా వాళ్ళు పోలి ఉందము, అంటే ఇంకేం జాతి లేకుండా పోయేది. కానీ మనం ఉన్నాంరా నాయన, ఆ శేషం మిగిలిందంటే ఏదో ఆయన కరుణ పట్టే మిగిలాము. ఇదంతా కూడా అసలు మనందరం కూడా యోగ్యులం కాదురా నాయన. ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోండి, మన ఇద్దరం కూడా యోగ్యులం కాదు. అంటే ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనుకుంటున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన ఎవ్వరం కూడా యోగ్యులం కాదు. మనకి ఆయన యోగ్యత ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆయన సార్వభౌముడు. ఆయనకి చెప్పడానికి రూపింపబడింది రూపించిన వారితో చెప్పకూడదు. ఇక మనం రూపింపబడిన వారం, రూపించిన ఆయన్ని చెప్పడానికి వీల్లేదు. అది వాటి ఘనతగేంటి, వాటి ఘనహీనతగేంటి, వాడు అలా నేను ఇలా ఏంటి, ఇదొద్దు. ఆయన స్ట్రాటజీ ఏంటంటే కరుణ పాత్రలో ఇద్దరిని ఉంచాలని ఉద్దేశమే. అయితే చివరిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే 30వ వచనం, 9వ అధ్యాయం 30వ వచనం, అయితే మనం ఏమందుము, నీతిని వెంటాడిన అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నీతిని వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. వెంటాడలేని వాడికి దొరికింది విశ్వాసం ద్వారా, వెంటాడినను కూడా నియమం ప్రకారం వెంటాడినా కూడా దొరకలేదు. వారు ఎందుకు అందుకోనలేదు? వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగానైనట్టు దాన్ని వెంటాడిరి. క్రియల వలన వెంటాడిరి. కానీ దేవుని నీతి ఏం చెప్తుందంటే, క్రియల వల్ల కాదు, ఆయన పిలిచాడు. ఇప్పుడు యాకోబుని ప్రేమించాడంటే పిలిచాడు, మోషేని పిలిచాడు, ఫరో ఎదురుగా నిలబడ్డాడు, ఆటంకంగా నిలబడ్డాడు, దానికి కూడా తండ్రి అయిన దేవుడే. అలాగే ఏశావు కూడా అదే విధమైన స్థితే. అలాగే ఘనహీనులు ఘనతగా కలిగిన వారి ముందు ఉంటాం. విధంగా ఒక్కొక్క స్ట్రాటజీ, అలాగా దేవుని యొక్క స్ట్రాటజీ అది. అలాగే విశ్వాసం మూలంగా కాకుండా క్రియల మూలంగా వెంటాడితే ఆయన అది పొందుకోలేము అన్నది కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అయితే ఈ అన్యజనుల విషయమే ఆయన ఫైనల్గా చెప్తుంది ఏంటంటే, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారం అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. అంటే ఈ అడ్డురాయి తగిలి ఒక జాతి వారు, యూదా జాతి వారు ఏం చేశారు? తొట్రుపడ్డారంట. తొట్రుపడిరి. అడ్డురాయి అంటే ఇది అన్యజనులు సియోనులో నుండి అడ్డురాయిని సియోనులో స్థాపించున్నాను. అది యేసుక్రీస్తు వారిని వారు అంగీకరించక, ఆ విశ్వాసాన్ని ఉంచక, ఆ విశ్వాసం అనేబడే రాయి వీళ్ళు తగిలి పడిపోయారు. యేసుక్రీస్తు వారిని స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడి. అంటే యూదులు ఏ విధంగా తొట్రుపడిరో, విశ్వాసం లేకనా విశ్వాసము ఉండా, తర్వాత క్రియలు ఏ విధంగా చేశారో అన్నది 10వ అధ్యాయంలో ఉంది. అంటే అన్యజనులైనటువంటి వారు నీతిని వెంటాడిన అన్యజనులు ఏం పొందారంట? విశ్వాసం మూలమైనటువంటి నీతిని పొందారు. కానీ నియమం ప్రకారము, నీతి కారణమైనటువంటి నియమమును వెంటాడిన వాళ్ళు అందుకోలేదు.
అయితే ఏ విధంగా వారు పొందుకున్నారు, ఏ విధంగా వీళ్ళు పొందుకోలేదు, మనం ఏం పొందుకోలేదు, ఆ యొక్క నీతిని, ఆ యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క కరుణని మనం ఎందుకు పొందుకోలేకపోయాం? క్రియల వల్ల. క్రియల వల్ల ఆ విధమైనటువంటిది స్థితి జరిగింది కాబట్టి మనము ఆ విధంగా ఉండుటకు వీలు లేదు సహోదరులారా అని చెప్పి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు మన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అంటే ఇద్దరిని కరుణ పాత్రలో ఉంచుటకు దేవుడు సమర్థుడు, యేసయ్య సమర్థుడు. యేసయ్యకి అది చేయగల దేవుడైన ఇద్దరు కూడా. అయితే ఈ విధమైనటువంటి వ్యత్యాసం వీళ్ళ కనబడుతుంది. ఇటు అన్యజనులు, ఆ యూదులకి అన్యజనుల పట్ల, ఆ అన్యజనులు వీళ్ళకి ఏమయ్యారంటే అడ్డుపడి వీరు పడిపోవటం గల కారణమయ్యారంటే యేసుక్రీస్తు వారి యందు వీళ్ళు విశ్వాసం ఉంచలేదు, వారు విశ్వాసం ఉంచారు. పౌలు గారికి ఏమో ప్రాణం లాగేస్తుంది. సహోదరులారా, నాకు అర్థమైంది, మీకు అర్థం కావట్లేదు నాయనా, మీరు అర్థం చేసుకుంటారా నాయనా, మనమే కరుణింపబడ్డాము, మనకేదో కృపచేత మనకు అనుగ్రహించబడింది, ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, మీరు ఈ విధంగా ఉండొద్దు, మనందరం కూడా కరుణ పాత్రలో ఉంచటకు ఆయన సమర్థుడు, ఆయన ఉంచాలని ఉద్దేశంతో ఈ విధముగా ఒకరిని ఒక సమయంలోనూ ఒకరిని ఒక సమయంలోనూ వినియోగించుకుంటున్నాడు. నేనే గొప్పవాడిని, నేనే, నా తప్ప ఇంకెవరు ఉండకూడదు, నేను నా కుటుంబం దీనికి అర్హులము అని మీరు అనుకోమాకండి. ఆయన స్ట్రాటజీ ఇది మనకి ఉచితమే, అది వాళ్ళకి అదే విధంగా ఇచ్చాడని చెప్పి మనం గ్రహించాలి. దానికి సాదృశ్యమైనటువంటి విషయాలు చూపించాడు, ఆయన స్ట్రాటజీని చూపించాడు. ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తా, ఎవరిని కఠినపరుస్తానో వాళ్ళని కఠినపరుస్తా, అదంతా నా ఇష్టం. నా ఏ పాత్ర, కరుణ పాత్ర చూపించి మిమ్మల్ని ఒకటిగా చేయాలని మన చూస్తున్నాడు ఆయన అన్న ఉద్దేశాన్ని ఎంత చక్కగా పౌలు గారు ఈ 9వ అధ్యాయంలో చెప్పాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూనే తన సహోదరులకి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్తాడు ఈ 9వ అధ్యాయం 1వ వచనంలో, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాట్లేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనే ఉండకూడదును. ఎంత ప్రేమ తన సహోదరుల పట్ల. అలాగే అన్యజనులను ఆయన దేశించట్లేదు, అందరం కూడా అవిధేయులమే, కానీ విధేయతలోకి తీసుకురావాలని దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం. ఆయన సార్వభౌముడు అన్న, మనం ఆయన్ని ఏ విధంగా మనం గొప్పవడం కాదు, ఆయన అసలు మనకి ఈ అవకాశం ఇచ్చాడు, ఈ విధంగా సహాయం చేస్తున్నాడు ఆయన మనకి. అది ఆ అన్యజనుల్ని మీరు చూసి మీరు ఆ రాయి తగిలి పడిపోతున్నారే, ఆ బండను తగిలి పడిపోతున్నారే, ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించలేకపోతున్నారే. ఎందువల్లంటే నీకు ఆయన ఆ అన్యజనుల్ని లోపలికి ఆహ్వానించే వ్యక్తిగా, అన్యజనులతో తిరిగే వ్యక్తిగా కనబడి నువ్వు ఆయన్ని తక్కువ చేస్తున్నావు. కానీ ఆయన యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఇద్దరిని కూడా ఒక కరుణ ద్వారా ఒక పాత్రలో చేర్చాలని. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఆయనకి గంత మహిమ చెందునుగాక. ఈ నూతన సంవత్సరంలో మనకి నూతనంగా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మనము అందరం కూడా ఒక్క పాత్రలో ఉండాలని ఆయన కరుణ చూపించాడు. అది హెచ్చు తగ్గులు చూపించడానికి కాదు. ఈరోజు ఉండొచ్చు, అది రేపు ఉండదు. ఈరోజు లేకపోవచ్చు, రేపు కలగచ్చు, ఏదన్నా జరగచ్చు. కానీ యేసయ్య విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి, విశ్వాసంలో పెరగాలి. అప్పుడు వెంటాడుతున్నటువంటిది నీతిని వెంటాడలేనప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని పెంచుకున్న కొద్దీ పొందుకుంటాం. నియమం ప్రకారం నీతికి కారణమైనటువంటి నియమాన్ని వెంటాడిన వాళ్ళు పొందుకోలేకపోయారు. కానీ ఆ యొక్క విశ్వాసాన్ని దినదినం యేసుక్రీస్తు వారి మీద పెట్టి, ఎఫోర్ట్స్ పెట్టి ఆ కరుణ పాత్రలో ఇమిడిపోయేటట్టుగా ఉందాం. అంటే నేను వేరు వాళ్ళు వేరు అని వ్యత్యాసం తెచ్చే ఏ పరిస్థితులైనా సరే దూరం చేద్దాం. ఎందువల్లంటే అది దేవునికి తగదు. అది మనం ఒక పాత్రలో ఉండాలని ఆయన కోరిక. ఇద్దరు కలిసి ఆ పాత్రలో ఉండాలంటే ఆ కరుణ ద్వారా ఆ కరుణను గుర్తించినట్లయితే తోటివారి పట్ల కరుణ చూపించగలుగుతాం, తోటివారిని కూడా మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ఈ చక్కని సందేశాన్ని పౌలు గారు చక్కగా వివరించారు. ఎంత చక్కగా యూదులతో చెప్తున్నాడో ఉన్నటువంటి అన్యజనులకు కూడా తెలియపరుస్తున్నాడు ఆయన. మాకు ముందు ఇవ్వచ్చు, తర్వాత మీకు ఇచ్చాడు, అంతే తప్ప
ఇద్దరికి ఇద్దరికి ఇద్దరం అసలు కృప కరుణ పొందుకున్నాం అంతే. ఫస్ట్ మనకు వచ్చేసిందని చెప్పి మనం గొప్పోళ్ళం కాదు, లాస్ట్లో వచ్చిందని చెప్పి వాళ్ళు తక్కువ వాళ్ళం కాదు. అందరం ఒక టైం అంతే. ఆయన యజమానుడు, ఆయన జీతం ఇస్తాడు. 1 గంట చేసినా 9 గంటలు చేసినా ఒకటే జీతం ఇస్తాడు. ఆయన ఇష్టం అది. ఏంటి జీతం ఇచ్చావు, నేను ఎంత కష్టపడి అనొద్దు. అది చాలా ఎక్కువ మనకి. ఆ 9 గంటలు చేసినందుకు మీకు బాధపడద్దు. అది మీకు ఇస్తానన్నదే ఇచ్చాగా, నేను తగ్గించలేదు కదా. మీ దాంట్లో కోసి ఆయనకి ఇవ్వలా, కానీ మీ జీతం మీకు ఉంది, వాళ్ళ జీతం వాళ్ళకి ఇస్తా. ఎవరి జీతం వాళ్ళకి ఇస్తాక నాకు హక్కు ఉంది. ఆయన సార్వభౌముడు, సర్వ ఘనత మహిమ ఆయనకి చెందునుగాక. మన దేవుని నామం ఎల్లవేళ మహిమపరచబడునుగాక. ఇటువంటి దేవుడిలో అన్యాయం ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు. ఆయన ఏమన్నా మాట తప్పుతున్నాడా అంటే ఇక్కడ చూసినట్టయితే 9వ అధ్యాయం 6వ వచనంలో, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేల్ సంబంధులందరూ ఇశ్రాయేల్ కారు. అలాగే 14వ వచనం, కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. ఆయన చెప్పాడు, 1 గంట చేస్తే నీకు 100 ఇస్తా, 10 గంటలు చేస్తే నీకు 100 ఇస్తానన్నాడు. 10 గంటలు చేస్తే 100 తీసుకుంటానని వచ్చావు, 10 గంటలు చేసావు, నువ్వు 100 తీసుకుని వెళ్ళిపో. అయితే 100 గంట చేసినప్పుడు కూడా ఇచ్చావు, నాకు ఇంకా ఎక్కువ ఇస్తావు అనద్దు. మనం ఏమనద్దు. ఆయన ఇష్టం అది. పాత్ర ఆయన చేశాడు, ఆయన అంతే. రూపింపబడ్డాం అంతే. పొందగోరు వాని వలనైనను 16వ వచనం, ప్రయాసపడు వాని వలన కాదు, ఇది కరుణించి దేవుని వల్లే అవుతుంది. ఇది ఆయన కరుణించాడు అంతే. అయితే కరుణ పొందినటువంటి మనం చాలా కృతజ్ఞులుగా జీవించాలి. 1 గంట పనిలో 100 రూపాయలు తీసుకున్నామంటే ఎంత గొప్పగా ఆయనకి విధేయులుగా అన్యజనులైనటువంటి మనం ఉండాలో గ్రహించాలి. ఎందుకంటే 9 గంటలు పనిచేసి 100 రూపాయలే పొందుకున్నారు వాళ్ళు. కానీ అన్యజనులు చివరొచ్చినప్పటికీ కూడా 1 గంట పనిచేసి 100 రూపాయలు ఇచ్చిన ఆ దేవునికి ఎంత విధేయత మనం కలిగి ఉండాలో దేవుడు ఈ వర్తమానం చేత మనం తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని గొప్పతనాన్ని ఎరిగి, ఈ గొప్ప దేవుణ్ణి ఎరిగినందుకు, ఈ రక్షణ కలిగినందుకే సమస్తాన్ని వదులుకోటాకని ఇష్టపడి దేవుని కొరకు నిలబడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత అర్హత లేనటువంటి మనకి చివరి టైంలో ఫుల్ అమౌంట్ ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఈ మాటల ద్వారా మన దేవుడు దీవించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఆయన పని రెట్టింపుగా చేయుటకు దేవుడు మన సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు, సమాధానక అధిపతి, మా యేసయ్య, మా సృష్టికర్త, మా దేవ తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తోత్రం. తండ్రి దేవా, నాయన నీ వర్తమాన చేత మాతో మాట్లాడు. అయ్యా, నువ్వు సార్వభౌముడి నాయన, సర్వాధికారం కలిగిన దేవుడు తండ్రి. నాయన నియమం ప్రకారం నాయన నా ప్రభా, నువ్వు నిర్ణయించిన ప్రకారం అర్హులం కానటువంటి ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రజలందరినీ స్ట్రాటజీ ప్రకారం నడిపిస్తూ మా ప్రభా, ఒకళ్ళు హెచ్చు తగ్గులుగా ఉండొచ్చేమో, కానీ ఒక్కటే మీరు ఒక పాత్రలోకి రావాల్సిన వారు. కాబట్టి హెచ్చు తగ్గులు మిమ్మల్ని ఏది వేరు చేయకూడదు. ఏది అందమో, ప్రాంతమో, లేకపోతే ధనమో, లేకపోతే ఆరోగ్యమో, పలుకుబడో, ఏది వేరు చేసినట్టయితే సరిపోరు పాత్రలో. కాబట్టి హెచ్చున్నదాన్ని తీసేస్తాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడన్నావు. తగ్గించబడతామంటే ఆ పాత్రలో సరిపోడు. కాబట్టి దేవా తండ్రి, నాయన అర్హమైన పాత్రలుగా నాయన యజమానుడు అయిన నీవు వినియోగించుకునే పాత్రలో, నీ కరుణ పాత్రలో నాయన ఇమిడిపోయే స్థితిలో ఉండగలటకు పరిశుద్ధాత్మదేవ ఈ సంవత్సరం దయచేయండి. నీ పని నాయన సజీవులైనటువంటి మాకు ఇంకా ఈ పని ఉందని మమ్మల్ని ఉంచావు. నీతిమంతులకి దేవా తండ్రి అనుగ్రహించిన పని వారు పూర్తి చేసి నీ దగ్గరికి రాబడి ఉన్నారు. నా ప్రభా, నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నావు. అయ్యా, మా పని మేము పూర్తి చేసుకుని నీ సన్నిధిలో నీ మహిమలోకి వచ్చే వరకు నాయనా, నీ రాకడ పర్యంత వరకు నీ కాపుదలతో నన్ను మమ్మల్ని నుంచి కాపుదలు దయచేయమని, నీ సన్నిధితో నడిపించమని మా ప్రియ రక్షణ శ్రీరా అనేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.